గురుభ్యో నమః. ధ్రువుని చరిత్ర తెలుసుకునే క్రమంలో జీవితంలో మనము తెలుసుకోవలసిన పాటించవలసిన కొన్ని ముఖ్య లక్షణాలను కూడా గ్రహించుకుంటూ ముందుకు వెళదాం. బ్రహ్మగారి పుత్రుడు స్వయంభువ మనువు. ఈ స్వయంభువ మనువు కుమారుడే ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు. ఒకరి పేరు సునీతి, రెండవ భార్య పేరు సురుచి. పేర్లలోనే వారి యొక్క శీలాన్ని గురించి తెలిపేటువంటి, వారి యొక్క తత్వాన్ని తెలిపే విధంగా కూడా కనిపిస్తున్నాయి కదా. సునీతి అనేటువంటి మొదటి భార్య నీతి నియమాలను పాటిస్తూ ఎదుటివారు ఏమైనా నీతులకు వ్యతిరేకంగా వెళుతున్నా వారిని నీతిని బోధించి సన్మార్గం పేరు నడిపించేటువంటి తత్వం కలిగినటువంటి మహిళ. ఇంకా రెండవ భార్య పేరు సురుచి. పేరుకు తగ్గట్టుగానే ఈమె కూడా రుచికరమైన మాటలు మాట్లాడుతూ ఎదుటివారిని ఆహ్లాదకరంగా ఉంచుతూను ఈవిడిని ఆహ్లాదకరంగా ఉంచే వాళ్ళతోని ఆమె స్నేహభావంతో ఉంటూ ఉండేటువంటిది. వారు మంచివారా చెడ్డవారా, నీతిమంతుల అవినీతి పరుల అనేటి విషయం ఆవిడికి అవసరం లేదు. ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే చాలు అన్న పద్ధతిలో ఉండేటువంటి పేరే సురుచి అన్నటువంటిది. అలాగే ఉత్తానపాదుడు కూడా ఈ రెండవ భార్య అయినటువంటి సురుచితోనే ఎక్కువ కాలము గడుపుతూ ఆమెకే ఎక్కువ మర్యాదగా ప్రేమపూర్వకముగా చూసుకుంటూ ఉండేవాడు. సునీతికి ఉత్తానపాదుడికి కలిగిన పుత్రుడి పేరే ధ్రువుడు. ఉత్తానపాదుడికి సురుచికి కలిగినటువంటి పుత్రుడి పేరు ఉత్తముడు. ఒకరోజు ఉత్తముడు తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుని తొడ మీద కూర్చుని తండ్రి చేత లాలించబడుతుంటేటువంటి చూసినటువంటి ధ్రువుడు తాను కూడా తన తండ్రి తొడ మీద కూర్చుని తండ్రి చేత ప్రేమలు గొలిపించుకోవాలి అనే విధముగా ఆశిస్తూ తండ్రి తొడ మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సురుచి చాలా పరుషముగా మాట్లాడుతూ, నీవు నీ తండ్రి తొడ మీద కూర్చోవడానికి అర్హుడవు కావు, నీవు వేరొక స్త్రీ గర్భానపు జన్మించిన వాడవు కదా, అలాగా తండ్రి తొడ మీద కూర్చోవాలని ఉంటే నా గర్భాన జన్మించవలసినది. నీకు ఇటువంటి విషయంలో నివృత్తి కావాలి అంటే విష్ణుమూర్తిని ఆశ్రయించు అని చెబుతుంది. 5 ఏళ్ల వయసు ఉన్నటువంటి ధ్రువుడికి సవతుల మధ్య జరిగేటువంటి ఘర్షణలు కానీ వారి మధ్య జరిగేటువంటి మాటల విషయాలు కానీ అతనికి ఏమీ తెలియకపోయినా సరే ధ్రువుని మనసులో 2 విషయాలు నాటుకుపోయాయి. ఒకటి, తాను తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడు తొడ మీద ఎక్కడానికి అర్హుడు కాడు. రెండవది, నివృత్తి కోసము విష్ణుమూర్తిని ఆశ్రయించు. దాదాపుగా ఏడుస్తూ తల్లి అంతఃపురానికి వస్తూ ఉంటే తల్లి కూడా సునీతి కూడా అతన్ని చూసి అనునయించి జరిగిన విషయమంతా పరిచారికల ద్వారా తెలుసుకున్నదై ఆవిడ కూడా అతన్ని బుజ్జగిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ సునీతి యొక్క సంస్కారము మనకి బయటపడుతూ ఉంటుంది. సాధారణంగా సవతులు ఎవరైనా మాట్లాడిన మాటలను తిరస్కరిస్తారు. అలా కాకుండా, నాయన ధ్రువ, మీ పిన్ని చెప్పిన మాటలు అక్షర సత్యం. భార్యగా కాకపోయినా కనీసము దాసిగా కూడా ప్రేమ మర్యాదలు పొందలేనటువంటి నాలాంటి దురదృష్టవంతులని గర్భాన గతంలో నువ్వు చేసిన పాపాలు ఏమిటో కానీ నీవు నా గర్భాన జన్మించి నీవు కూడా కష్టములు పడవలసి వస్తున్నది. మీ పిన్ని చెప్పిన రెండవ విషయము కూడా అక్షర సత్యమే సుమా. ఇటువంటి విషయాలలో నివృత్తి కావాలి అంటే నీవు విష్ణుమూర్తిని ఆశ్రయించాలి అని విష్ణుమూర్తిని ఆశ్రయించమని ఇవిడ ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇది విషయాన్ని నాటుకుని ధ్రువుడు కూడా తన తల్లిని, అంతఃపురాన్ని, పట్టణాన్ని వదిలి అడవిలో పడి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని అలాగ వెళుతూ ఉంటే చూసినటువంటి నారదుడు కాస్త సంతోషంగానే ఉన్నాడు. ఎందుకంటే 5 సంవత్సరాల బాలుడైనటువంటి వాడు విష్ణుమూర్తి కోసము తపస్సు చేసి ఆయనని సాక్షాత్కరింప చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో బయలుదేరుతుంటే కాస్త ఆనందించినా సరే ఆ బాలుడికి వచ్చి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనుకుని అతని దగ్గరికి వచ్చి ఎంతో పావనమైనటువంటి తన చేతితో ఆ బాలుడి శిరస్సును నిమిరి ఆశీర్వదించి అతనితో చెబుతాడు, బాల, నువ్వు చాలా వయసులో చిన్నవాడివి. ఎవరో ఏదో అన్నారని నువ్వు కోపగించుకుని అడవులు పట్టి వెళ్ళిపోవలసిన అవసరము లేదు. ఈ వయస్సులో నువ్వు నీ సోటివారితో ఆడుకుంటూ తర్వాత రాజ్యము చేయవలసిన వయసు నీది. అంతేకాకుండా ఆ విష్ణుమూర్తి ఎంతో ఘోర తపస్సు చేసిన వారికి కూడా అతని యొక్క సాక్షాత్కారము దుర్లభమే అవుతుంది అని చెప్తాడు. అయినా సరే
ధ్రువుడు తన నిశ్చయాన్ని వదలకుండా, లేదు, నేను విష్ణుమూర్తిని సాక్షాత్కరింపచేసుకుని ఆయన ద్వారా ఇప్పటిదాకా ఎవ్వరూ పొందనటువంటి ఉన్నతమైన పదవిని పొందాలి నేను అంటాడు. ఆ ఉన్నతమైన పదవి ఏమిటి అని కూడా తెలియనటువంటి వయస్సు ధ్రువుడిది. అతని దృఢ సంకల్పానికి సంతోషించినటువంటి నారదుడు ఇతనికి దిశానిర్దేశము చెయ్యాలి అన్న భావిస్తూ, నిజమే నాయన, నువ్వు చెప్పినది కూడా నిజమే. ఎందుకు అంటే సృష్టిలో ఏ విషయము జరిగినా సరే దానికి కారణము నారాయణుడే అవుతాడు కదా. నీకు వచ్చిన కష్టాలు, మీ పిన్ని నిన్ను ఎలాగనడము అదంతా కూడా విష్ణుమూర్తి ప్రోద్బలం వల్లే జరుగుతున్నదేమో. నీవు విష్ణుమూర్తిని ఆశ్రయించడము ఎంతో ఉత్తమమైనది. ఎందుకు అంటే పురుషుడు దవిలి చతుర్విధ పురుషార్థ శ్రేయమాత్మ బొందెదనని ధర దత్ప్రాప్తికి హేతువు హరి పదయుగలంబు దక్కనన్యము కలదే. ఈ సృష్టిలో ఎవరైనా సరే చతుర్విధ పురుషార్థములను పొందాలని ఆశించిన వారికి విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించడం తప్ప ఇంకా వేరొకటి విషయం లేనే లేదు కదా అని చెబుతూ, ఈ బాలుడికి విష్ణుమూర్తి ఎలాగ ఉంటాడో కూడా తెలియదే, విష్ణుమూర్తిని ఏ విధముగా ఆరాధించాలో కూడా తెలియదు కదా, అతనిని నేను దిశానిర్దేశము చేసి నేను నడిపించవలసిన బాధ్యత నా మీద ఉన్నది అనుకున్న నారదుడు, నాయన విష్ణుమూర్తి ఎలాగ ఉంటాడో నువ్వు గ్రహించు అని హార కిరీట కేయూర కంకణ ఘన భూషితుండాశ్రిత పోషనుండు కాంచీ కలాప శోభిత కటిమండలుండంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి గృణిచారు గ్రైవేయకుండానందదాయకుండు లలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుండు భువన ప్రశస్తుండజుడు కమ్ర సౌరభ వనమాలికాధరుండు హత విమోహనుండు నిత్య పీతాంబరధరుండు లలిత కాంచన నూపురాలంకృతుడు దర్శనీయతముడు. నిజమైన ఆయన ఈ విష్ణుమూర్తిని ఎంతో ఘోర తపస్సులు చేసినైనా సరే ఆయన దర్శనము కోసము అందరూ కూడా అల్లాడుతూ ఉండేటువంటి విషయము. అటువంటి విష్ణుమూర్తిని దర్శనీయము చేసుకోవడానికి నువ్వు పరితపించడము ఎంతో సమంజసముగా ఉన్నది. ఆ విష్ణుమూర్తి నిత్యము బంగారు కిరీటమును ధరించి తన శరీరమునందు ఆభరణమును ధరించి ఉంటాడు. నిత్యము సౌరభమును బెదజల్లుతూ ఉండేటువంటి తులసి మాలను మెడలో ధరిస్తూ ఉంటాడు. పీతాంబరమును ధరించి చేతియందు శంఖము చక్రము గద పద్మములను ధరించి ఉంటాడు. అతనిని ఆశ్రయించిన వారిని తప్పక అతను మన్నిస్తాడు అన్న విధముగా చెబుతూ, నీవు తప్పకుండా ఆయన కోసము తపస్సు చేయవలసినది అని చెప్పి ఇక్కడే ఉండేటువంటి యమునా నదిలో స్నానము చేసి దాటిన తరువాత మధువనము అనేటువంటిది విష్ణుమూర్తి నిలయముగా తెలియజేసుకుంటూ ఉంటారు నాయన. ఆ విష్ణుమూర్తి నిలయానికి వెళ్ళి అక్కడ నీవు విష్ణుమూర్తి గురించి తపస్సు చేయి అని చెబుతూ మనస్సులో నిశ్చలముగా విష్ణుమూర్తిని పెట్టుకుని ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించు అని చెప్పి నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరీ మంత్రాన్ని అతనికి ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశాన్ని పొందినటువంటి ధ్రువుడు అతనికి నమస్కరించి ప్రదక్షిణ చేసి నారదుడు చెప్పిన విధముగానే యమునా నదిలో స్నానము చేసి మధువనానికి వెళతాడు. నారదుడు చెప్పిన విధముగా దుర్వాంకులములతో కానీ పద్మముల పువ్వులతోని ఆకులతోని నీళ్లతోని అతనిని పూజిస్తూ ఆయన తెలిపిన విధముగానే లోహముతో కానీ కర్రతో కానీ మట్టితో కానీ రాయితో కానీ చేసినటువంటి శిలను ప్రతిష్ఠింప చేసుకోమని నారదుడు చెప్పిన విధముగానే ఈయన కూడా చేస్తూ తన శరీర స్థితిని అనుసరిస్తూ మొదటి నెల 3 రోజులకు ఒకసారి రేగుపళ్ళను మాత్రమే తింటూ, రెండవ నెల 6 రోజులకు ఒకసారి ఆకులను మాత్రమే భక్షిస్తూ, మూడవ నెల 9 రోజులకు ఒకసారి నీళ్లను మాత్రమే స్వీకరించి, 4వ నెల 12 రోజులకు ఒకసారి వాయువును మాత్రమే భక్షిస్తూ అతను తపస్సు చేసి
5వ నెల ఒంటి కాలుపై నిలబడి ఆయన ఘోర తపస్సు చేస్తూ ఉంటే, న్యాయముగా ఎవరైనా ఒంటి కాలు మీద నిలబడి ఉన్నప్పుడు తన బొటన వేలుని ఎక్కువగా నొక్కుతూ ఉంటాము కదా భూమి మీద. అలాగ భూమి మీద నొక్కుతున్నప్పుడు భూమి కూడా కంపనము చేయడము జరిగిందట. అటువంటి కంపనములు, విపత్తులు జరుగుతున్నవి చూసినటువంటి మునులు, కొంతమంది దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించి ఆయనకి ఈ విషయమంతా తెలియజేస్తే, మీరు కంగారు పడవద్దు, నేను ఆ ధ్రువుడి దగ్గరికి వెళతాను అని చెప్పి లక్ష్మీ సమేతుడై నారాయణమూర్తి ధ్రువునికి సాక్షాత్కరిస్తాడు. ఎంత ఘోర తపస్సు చేసినప్పటికీ, అతను కోరుకున్నటువంటి విష్ణుమూర్తి తనకి ఎదురుగా నిలబడుతున్నప్పటికీను అతనికి విష్ణుమూర్తిని ఏ విధముగా స్తోత్రము చేయాలో కూడా తెలియలేదు. కళ్ళతోనే అతని ఆనంద స్వరూపాన్ని జుర్రుకుంటున్నట్టుగాను, చేతులతో స్వామిని ఆలింగమును చేస్తున్నట్టుగాను మనసులోనే భావిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేశాడు. ధ్రువుడి యొక్క పరిస్థితిని గమనించినటువంటి విష్ణుమూర్తి పావనమైనటువంటి పాంచజన్యము చేతితోటి అతని చెక్కిలను నిమురుతాడు. అప్పుడు జ్ఞానవంతుడై ఎంతో అద్భుతముగా విష్ణుమూర్తిని స్తోత్రము చేయగలుగుతాడు. అతని యొక్క స్తోత్రములను, ఆ ధ్రువుని యొక్క ఘోర తపస్సును కూడా మెచ్చుకున్నవాడైనటువంటి విష్ణుమూర్తి, నాయనా ధ్రువ, నీ మనస్సులో నువ్వు ఏమి కోరుకుందాం అనుకుంటున్నావో ఆ విషయము నాకైతే తెలుసు. కానీ దానిని నేను ఇప్పుడు నీకివ్వను. ప్రస్తుతము నువ్వు నీ రాజ్యానికి వెళ్ళిపోయి మీ తండ్రి గారి చెప్పిన విధముగానే ప్రవర్తిస్తూ కొంతకాలము రాజ్యము చేసిన తరువాత నిన్ను ఇప్పటిదాకా జగములు అన్నియు దేనిని కక్షగా చేసుకుని తిరుగుతూ ఉంటాయో ఆ కక్షకి, ఆ ధ్రువ పదానికి అక్కడ నిన్ను ఉంచుతాను. కొంతకాలమైన తరువాత నిన్ను నాలో లీనము చేసుకుంటాను అని చెబుతాడు విష్ణుమూర్తి. సరే, దానికి సంతసిస్తాడు ధ్రువుడు. కాస్త సంకోచము కలిగినా సరే విష్ణుమూర్తి అటువంటి వరాన్ని ఇచ్చినప్పుడు అతను తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఈ విధముగా 5 సంవత్సరముల ప్రాయుడైనటువంటి ధ్రువుడు, ఎంతో పెద్దవారు, ఎన్నో ఘోర తపస్సులు చేసినటువంటి వారు కూడా పొందినటువంటి విష్ణుమూర్తి సాక్షాత్కారము పొందినది అన్నదాన్ని మనము తెలుసుకోవచ్చును. దీన్ని బట్టి మన జీవితంలో ముఖ్యమైన విషయాలను కొన్నిగా గ్రహించుకోవచ్చును. ఎవరైనా ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకోవాలి అనుకుంటే 10 మంది హర్షించేదగిన లక్ష్యములు, ఎంతో ఉన్నతమైన లక్ష్యమును పెట్టుకోవాలి. అంతేకాకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పడవలసిన శ్రమ గురించి మనము భయపడకూడదు. ఎవరైనా వద్దు అని వారించినా తన లక్ష్యము గురించి అతను ముందుకు వెళుతూ ఉండాలి. అలాగ నడుస్తున్న అతనికి ప్రకృతి, భగవంతుడు కూడా అతనికి సహాయము చేస్తారు అన్న విధముగానే సాక్షాత్తు నారదుడే అతని ఎదురుగుండా ప్రత్యక్షమై అతనికి ఆశీర్వదించి దానికి కావలసినటువంటి ద్వాదశోక్షరి మంత్రాన్ని ఉపదేశించడం మనం తెలుసుకున్నాము కదా. ఈ విధముగా మనము మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రకృతి కూడా ఎంతో మనకి సహకరిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవచ్చును. అంతేకాకుండా మనము ఇందాకలు చూసిన విధంగా సురుచి, సునీతి వంటి తత్వాలు కలిగినటువంటి మనుషులు కూడా మనకి జీవితంలో తారసపడుతూనే ఉంటారు. వారి విధానాలను గమనించి వారితో తగిన విధముగా మనం ప్రవర్తించి మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించడము అనేటువంటిది ఎంతో ఉత్తమముగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తల్లిదండ్రులు, గురు సమానులు అయినటువంటి వారు ఎవరైనా మనకి దిశానిర్దేశము చేసినప్పుడు దానిని తిరస్కరించకుండా దాని గురించి కాస్త ఆలోచించి అది ఉత్తమమైనదైతే ఆ మార్గాన్ని పయనించడము ఎంతో ఉత్తమమైనది అని ధ్రువుని చరిత్ర ద్వారా మనము గ్రహించగలుగుతాము. ఎందుకంటే తన తల్లే ధ్రువుడికి చెబుతుంది, విష్ణువు దగ్గరికి వెళ్ళు, విష్ణువుని నీవు సాక్షాత్కరింప చేసుకో అని చెప్పడము. ఆవిడ చెప్పిన తర్వాత ఇతను కూడా ఆ విధముగానే విష్ణుమూర్తిని సేవ చేసుకోవడానికి, విష్ణుమూర్తి కోసము తపస్సు చేయడానికి నిర్ణయించుకుని తన గృహాన్ని, తల్లిని, పట్టణాన్ని వదిలి అడవుల వెంట వెళ్ళడము అన్నదాన్ని మనము చూశాము కదా. ఈ విధముగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాల కోసము మనం ప్రయత్నము చేయడము అనేటువంటిది మన జీవితంలో ఎంతో ఉత్తమమైనదిగా, ఉన్నతమైనదిగా మనము భావించుకోవచ్చును. శ్రీమాత్రే నమః. స్వస్తి.